వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వామే భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోః వాయువాదికోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం. గోష్పదీకృతవారాసిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. దూరీకృత సీతార్తి ప్రకటీకృత రమవైభవస్ఫూర్తి దారిత దశముఖ కీర్తి పురతో మమ భాతు హనుమతో మూర్తి. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. శ్రీ హనుమతే నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఇన్ని పాపాల నుంచి నేను ఎలా బయటపడతాను అని ఆర్తితో వస్తూ ఉన్నాడు. ఈయనేదో జపం చేసుకుంటూ కనబడ్డాడు ఈ ధ్వజదత్తుడు. ఆయన వద్దకు వచ్చాడు ఈ దొంగ. ఆయన పేరు గాలుడు. ఈ దొంగ పేరు ఒక బోయ జాతికి చెందినటువంటి చోరుడతను, బందిపోటు దొంగ. ఆయన వచ్చి నమస్కారం చేసేట ఎవడో మహానుభావుడు కనబడ్డాడని ఈయన అడిగాడు, ఎవడు నువ్వని. దాచుకోకుండా విషయం చెప్పాడు, నేను దొంగని, పాపాలు చేశాను, ఇప్పుడు వ్యాధిగ్రస్తున్నయ్యాను, నేను తరించడానికి ఈ నైమిషారణ్యంలో ఎందరో మహాత్ములు ఉంటారు కనుక ఏ మహర్షి అయినా ఏదో ఒక మంత్రాన్ని ఇవ్వడా అని ఎదురు చూస్తున్నాను అన్నాడు. అయితే ఈయన చెప్పాడు, ఏమిటో నాకు ఇన్నాళ్ళు జపం చేసిన అనుభూతితో చెప్తున్నాను, మంత్రాలు లేవు, దేవుళ్ళు లేరు, ఫలించడం అంతకంటే లేదు. ఇది అంతా కొంతమంది చేసినటువంటి ఒకానొక వంచన మాత్రమే, ఇది అనుభవంతో. ఎందుకంటే నిజంగా మంత్రం సిద్ధించాలంటే శాస్త్రంలో చెప్పినట్టు నా అక్షర లక్షలేమిటి, అక్షర కోట్లు కూడా చేశాను, పురస్చరణ హోమాలు ఎన్నో చేశాను. ఎందుకంటే హోమం చేయడం, మంత్రం చదవడం నా చేతిలో ఉన్న విద్యగా, ఎన్నో వేదాలు చదివానుగా. కనుకనే ఇవన్నీ అబద్ధమే. లేదా ఇవన్నీ అబద్ధం కాకపోతే గురువైనా అబద్ధమై ఉండాలి. ఆ గురువులో బలం లేదు. అందుకే నీకు ఒక్క మాట చెప్తున్నాను, నా దగ్గర పండించుకునే మంత్రములు ఏవి లేవు, తెలిపోయింది. ఇక గురువులు ఎవరైనా ఉంటారు అంటే ఇక్కడ పుష్కరుడని ఉన్నాడు, ఆయన దగ్గర తప్ప ఇంకెవడే దగ్గరైనా తీసుకో అన్నాడు. అతను వంచకుడు, అతడి వల్లే నా కాలం అంతా వ్యర్థమైంది. అతడిచ్చిన ఒక ఆభాస మంత్రం పట్టుకుని ఎంతకాలం నేను జపం చేస్తే ఇలా పాడయ్యాను అన్నట్ట. అందుకే ఆయన దగ్గరికి మాత్రం వెళ్ళకు అన్నట్ట. ఈ దొంగ ఏం చేశాడు, ఆయన దగ్గరికి వెళ్ళాడు. కొందరు ఉంటారండి, తాళం చెవరిస్తూ అన్నీ తీయగానే ఆ 7వ నెంబర్గా తీయకంటే ముందు అదే తెరుస్తారు, అదొక స్వభావం. కానీ ఈయన వెళ్ళొద్దన్నాడంటే ఏదో ఉందేమో అని ఆయన దగ్గరికి వెళ్ళేట తిన్నగా ఈ గాలుడు వెళ్ళి ఆయన దగ్గరికి చేరి, నేను ఎన్నో పాపాలు చేశాను, ఇప్పుడు చాలా పశ్చాత్తాపం చెందుతూ ఉన్నాను, నేను తరించడానికి ఏదైనా ఉపాయం చెప్పండి, నేను బాగుపడడానికి ఏదైనా ఉపాయం చెప్పండి అంటే, చూద్దాంలే కొంతకాలం కానీ అన్నట్ట. చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే గురువుగారు ఎవరినైనా పరీక్షించాలండి, పరీక్షించనిది తొందరపడి మంత్రం ఇవ్వరాదు. అందుకే ఎంత తిరిగిన గురువు మంత్రం ఇవ్వలేదండి, వేరే వాడి దగ్గర పోతే బాగుండు అనిపిస్తుంటుంది. అలాంటి శిష్యుడు ఎక్కడికి పోయినా బాగుపడ్డా, అది కూడా తెలుసుకోండి. అయితే శిష్యుల్ని చేజార్చుకోకూడదని మొదటి చూపులోనే మంత్రాలు ఇచ్చే గురువులు ఉన్నారే, వాళ్ళు ఇంకా భయపడాలి. అలాంటి శిష్యులు ఏం ముంచుతారో తెలియదు. అయితే మొదట ఈ గురువుగారే పొరపడ్డారు. ఏదో వేద పండితుడు పెద్ద మంత్రం తెలిసినవాడు కదా తొందరపడి ఇచ్చారు. ఇతడి దగ్గర మాత్రం ఏం చేశారంటే దొంగ, నీచ చరిత్ర కలవాడు. ఇప్పుడు ఏదో బాధ కలిగింది కదా అని మంత్రం అడిగాడు. తర్వాత మళ్ళీ కొంచెం బాగుపడితే మళ్ళీ వెనక్కి వెళ్తాడేమో వెనక జీవితంకి. అందుకే తొందరగా మంత్రాన్ని ఇవ్వరాదుట, కనీసం ఒక సంవత్సరమైనా క్షుణ్ణంగా పరీక్ష చేయమన్నారండి. వాడిది కుతూహలమా శ్రద్ధయా తెలుసుకోవాలి. ఎందుకంటే బాధలు కలిగినప్పుడు ఏదో మంత్రం దొరికితే బాగుండు పరిగెడతారు, అది కుతూహలమే, అదొక ఆవేశంలో ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు. రెండవది మళ్ళీ వాడు
కుతూహలము ఆవేశము ఇవేవీ లేని స్థితి ఉంటేనే వాడు అర్హుడు. ఏదో మంత్రం చేస్తే లభిస్తుందట, ఒకసారి చేసి చూద్దామేంటి అనుకునేవాడికి మంత్రం ఇవ్వకూడదండి. శ్రద్ధ లేని వాడికి మంత్రం ఇవ్వకూడదు. ఇది చాలా ముఖ్యమైన అంశములు. అందుకే ఆస్తిక్య బుద్ధి అంత తేలిగ్గా దొరకదు. కొందరు మంత్రం చేసి ఆస్తికులు అవుదాం అనుకుంటారు, కానీ ఆస్తికులు అయితే కానీ మంత్రం రాదు. ఆస్తికత్వం అంటే సామాన్య విషయం కాదు. దేవుడున్నాడు నమ్మేవాడు ఆస్తికుడు అంటాం, కానీ నిజంగా నమ్ముతున్నామా అంటూ ఉంటాం. ఎలాగో ఖాళీగా ఉన్నాం కనుక గుడికి వెళ్దాం, ఇవాళ సాయంత్రం ఇంట్రెస్ట్ సీరియల్ ఏమీ లేనప్పుడు ఉపన్యాసానికి వద్దాం, ఇలాంటివి అనుకుని వచ్చేవాడు ఉన్నాడే వాడికి ఏం శ్రద్ధ ఉన్నట్టండి. అందుకే శ్రద్ధ చాలా ముఖ్యమైన అంశం కదా, అవన్నీ పరీక్షించాలి. మొత్తానికి చూద్దాంలే అన్నట్ట. ఈయన చూద్దాంలే అన్నాడు కానీ ఈయన వదలలేదండి, గొప్ప విషయం అది. అంటూ అప్పటి నుంచి పీకడం కాదు, ఎప్పుడు ఇస్తారని ఆయనకి కంటి చూపులో పడేటట్టుగా ఆయనకి శుశ్రూష చేయడం మొదలుపెట్టేట్టు ఆయనకు కావలసినవన్నీ సమకూర్చడం, దండం పెట్టడం, ఈయన శ్రద్ధను గమనిస్తున్నాడు. ఆయన ఇది కాకపట్టడం కాదండి, శ్రద్ధ సేవ, దాన్ని అంతటి గమనిస్తున్నాడు ఈయన. అలా కొంతకాలం గమనించాక జాలి కలిగిందిటండి. అంటే వాడికి అదృష్టం వచ్చింది. ఇప్పుడు బాగుపడే యోగం వస్తే గురువుకి జాలి కలుగుతుంది. గురువుకి జాలి కలిగింది. ఇతరికి ఏ మంత్రం ఇవ్వను, మంత్రములు అనగానే అనేక అధికార భేదాలు చెప్తారే, ఇతరికి ఏ మంత్రం ఇవ్వను, ఏ మంత్రం ఇవ్వాలో నేను నిర్ణయించేదేమిటి, నా బుద్ధికి కూడా ప్రేరణ నా దైవము నా సర్వస్వమని ఆంజనేయ స్వామి అనుకుని ఒక్కసారి హనుమంతుడిని ధ్యానం చేసేట. స్వామి ఇతడు ఆర్తిపరుడు, పైగా నిజమైన పశ్చాత్తాపం ఇతరులు ఉంది, నిజమైన పశ్చాత్తాపం ఉంది. ఇన్నాళ్ళు కూడా నా కనుసన్నలలోనే మసలుతూ ఉన్నాడు. రోజు తెల్లవారుజామున స్నానం చేయడం, పవిత్రంగా ఇక్కడ కూర్చోవడం, ఏదో భగవన్నామం జపం చేసుకుంటూ ఉండడం, పువ్వులు పళ్ళు తీసుకువచ్చి నా యజ్ఞానికి కావలసిన సంభారములు దూరం నుండే సమకూర్చుతూ నియమబద్ధంగా ఉన్నాడు. ఇతడిపై నాకు జాలి కలుగుతుంది. ఏ మంత్రం ఇస్తే ఇతడు సిద్ధి పొందుతాడో చెప్పు అన్నాడు. అప్పుడు హనుమంతుడు చెప్తున్నాడు, నా మంత్రములు అనేకం ఉన్నాయి, నా మంత్రానికి అన్ని వర్ణముల వారు అర్హులే. ఇది చెప్పాడు, ప్రతి వారు నా మంత్రానికి అర్హులే. అయితే వాడికి నాపై నిష్కపటమైన భక్తి ఉంటే తప్పకుండా మంత్రానికి అర్హుడవుతాడు. కాబట్టి నా మంత్రం ఇతడికి ఇవ్వు అని ఆంజనేయ స్వామి వారు ఉపదేశించారు. భగవత్ ప్రేరణతోనే గురువు శిష్యుడికి మంత్రం ఇస్తాడు, ఇది తెలుసుకోవాల్సింది. అంతేగాని వీడు 10 మార్లు తిరిగాడు కదా అని చూసి ఇవ్వడం కాదు. తాను తన ధ్యానంలో భగవంతుడిని ధ్యానిస్తే ఆ ప్రేరణ వస్తేనే మంత్రం వస్తుంది. ఆ ప్రేరణ వచ్చే వరకు శిష్యుడు కూడా ఊరుకోవలసిందే. మొత్తానికి నువ్వు భాగ్యవంతుడు అయ్యావయ్యా, నీకు మంత్రం ఇమ్మని హనుమంతుడే ఆదేశించాడు అని చెప్పి హనుమన్ మంత్రం ఇచ్చేట. మంత్రం పుచ్చుకుంటూనే శిష్యుడు పరవశించిపోయాడు, గురువుకు కృప లభించింది అని. అయితే ఈ మంత్రం ఇచ్చే ముందు ఒక పద్ధతి చెప్పేట, నువ్వు ముందు వెళ్ళి అక్కడ నదిలో స్నానం చేసిరా అని. ఎందుకు? పవిత్రత వస్తే కానీ మంత్రం ఇవ్వరాదు గనక ముందు స్నానం చేసిరా అని. నదీ స్నానము కంటే మీ పాదజలం ఇంకా గొప్పది గనక అది నాపై జల్లండి అన్నట్టండి మొట్టమొదటన్న మాట ఇది. ఆశ్చర్యపోయాడు. చెప్పిన ప్రకారంగా కాళ్ళు కడిగి నీళ్లు జల్లేట. ఇదే నాకు సర్వనదీ స్నానము, మంత్రం ఇవ్వవు అన్నట్ట. గురుభక్తి అది ప్రధానం. అది చూశాడు. ఆ మంత్రాన్ని ఇవ్వగానే ఎక్కడికి వెళ్ళి చేసుకుంటావు, గురు సన్నిధి కంటే గొప్ప తీర్థం లేదు, నేను ఇక్కడే ఉంటాను అన్నట్ట. గురుసేవ చేసుకుంటూ జపమాల తీసుకుని అష్టోత్తర శతం తిప్పగానే హనుమత్ దర్శనమైందండి మహానుభావుడి కాలు. 108 ఒక్క మాల చెయ్యగానే హనుమత్ దర్శనం జరిగిందంతే. ఆనంద పరవశుడైపోయాడు, నమస్కారం చేస్తున్నాడు. హనుమంతుడు అడిగాడు, ఏం కావాలి? నాకేం అక్కర్లేదన్నట్ట. ఎందుకంటే గురుకృప లభించింది, నీ కృప లభించింది, నాకు ఇంకేం కావాలన్నాడు అంతే. అంటే నువ్వు ఆది వ్యాధులతో ఇక్కడికి వచ్చావు, కానీ గురుపాదజలం నీ మీద పడగానే నీ రోగాలన్నీ పోయాయి తెలుసా నీకు? ఎందుకంటే నిరంతర మంత్రజపపరాయణుడైన గురువు శరీరము మంత్రమయం. అలాంటి పాదాన్ని కడిగి వచ్చిన నీరు అది మంత్రమయం. అది నీపై పడింది గనక నువ్వు శుద్ధుడివైపోయి అప్పుడే ఎల్లవేళలా నా అనుగ్రహం నీకుంటుంది. అంటే నాకింతకంటే వరం ఇంకోటి అక్కర్లేదయ్యా, నువ్వు నాకుంటే చాలు అన్నాడు. ధన్యుడివయ్యో అన్నాడు. వెంటనే వచ్చి నాకు స్వామి దర్శనమైందండి అన్నట్టు. ఇక్కడ చాలా సంతోషం నాయన, కానీ మంత్రం సిద్ధించిందని చెప్పి జపం మానేయకు. గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. మంత్రం సిద్ధించిందని జపం మానకు, ఇది నిరంతరం చేయవలసిందే. అందుకు మంత్ర జాపకుడికి అహంకారం కూడదు. మంత్రం ఉంది కదా అనే ఇంత ఇసుమంత అహంకారం కూడా కూడదు. అది లభించిన దగ్గర నుంచి సిద్ధింపజేసుకోవాలని తపన ఉండాలి. అందుకు గురుభక్తి చాలా ముఖ్యం. యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురౌ. ఉపనిషత్తు చెప్తుంది, సాధకుడికి దేవత యందు పరమభక్తి కలిగి ఉండాలి. దేవత యందు ఎంత భక్తి ఉందో గురువు అందు అంత భక్తి ఉండాలి. అందుకు నీకు మంత్రం సిద్ధించింది కనుక ఇంక నువ్వు వెళ్ళన్నాడు. నేను వెళ్ళను అన్నాడు. మంత్రం కోసం వచ్చి మంత్రం సిద్ధించగానే వెళ్ళిపోయినా నేను వెళ్ళను. మీ దగ్గర ఉంటే ఇంత అనుగ్రహం లభించినప్పుడు ఇంక నేను మీ దగ్గరే ఉంటానన్నాడు. కాదు, నువ్వు చేయవలసిన కర్తవ్యాలు చాలా ఉన్నాయి, వెళ్ళు. నువ్వు ధర్మబద్ధమైన భోగములు అనుభవించు, ధర్మబద్ధమైన సంపదని ధర్మకార్యాలకు వినియోగించు.
ఇంతవరకు అధర్మంగా వచ్చి అధర్మంగా సుఖించావు, ఇప్పుడు ధర్మముగా సంపాదించి త్యాగానికి వినియోగించు. త్యాగం చేయి, ధనాన్ని త్యాగానికి వినియోగించు, స్వార్థానికి వినియోగించుకు. ఆ పని చేయి. తద్వారా నువ్వు ఆర్జనతో సంపాదించిన పాపములన్నీ పోగొట్టుకుంటావు. ఒకప్పుడు ఆర్జన దోషం నీ దగ్గర ఉంది. ఆర్జన దోషం పోవాలంటే త్యాగంతో పోగొట్టుకోవాలి. అందుకు త్యాగంతో పోగొట్టుకో. మంత్రాన్ని ఎప్పుడు వీడకు అంటే ఇది నా ఆజ్ఞ, నువ్వు వెళ్ళన్నట్ట. గురుపాదాల దగ్గర ఏడ్చేటండి. గురువుని వదిలి వెళ్ళవలసి వస్తోందే అని ఏడ్చాడు. కానీ గురువాజ్ఞని శిరసావహించి వెళుతూ ఉన్నాడు అరణ్యంలో. ఆ వెళుతున్నప్పుడు మళ్ళీ ధ్వజదత్తుడు ఉన్న చోటు నుంచి వెళుతున్నట్ట. దూరం నుంచి ధ్వజదత్తుడు చూసి పిలిచేట. ఆయనకు దొరకకుండా పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఆ పరిగెడుతూ ఉంటే మిత్రమా ఉండు ఉండు నేను వెనక్కి వెళ్ళి గట్టిగా పట్టుకున్నట్టండి. పట్టుకుని ఏంటి అలా పరిగెడుతున్నావు? ఒకప్పుడు నువ్వు చాలా దీనుడివై ఇక్కడి నుంచి వెళ్ళావు, ఈ మధ్య బాగా ఒళ్ళు చేసావు, ముఖంలో మంచి తేట పడ్డావు, అప్పుడు వచ్చినప్పుడు జబ్బు మొహం నువ్వు ఇప్పుడు చాలా కళకళలాడుతున్నావు, ఏం జరిగింది ఏమిటి అన్నాడు. ఇక్కడ అంటూ ఉంటే నేను నీకు కనబడకుండా పారిపోవడానికి ప్రయత్నిస్తున్నది ఎందుకంటే నువ్వు గురునింద చేస్తావు, గురునింద వినకూడదు, అందుకే పారిపోతున్నా అన్నాడు. ఎందుకంటే ఉత్తమ సాధకుడు ఆత్మస్థుతి గురునింద ఈ రెండు